వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. అవకాశం దొరికితే పక్కనున్న వాడినే పక్కకు పంపించేటువంటి కార్యక్రమం కోసం ఎదురు చూస్తారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందులో ఏ పార్టీ అతీతులు కారు, ఏ రాజకీయ నాయకులు అతీతులు కారు. కేవలం కొంతమంది మాత్రమే రాజనీతిజ్ఞులు ఉంటారు. వాళ్ళు ప్రజలకు ఏం చేయాలి అనేటువంటి ఒక పాయింట్‌లో ఉంటారు. మిగతా వాళ్ళంతా చేసేది రాజకీయమే. ఎందుకంటే నిన్న హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పారు గదా! మేము రాజకీయాలే చేస్తాం. మాకిక్కడ విలువలేం లేవు అనేటువంటిది అది మొత్తం అందరికీ ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ దగ్గరకొచ్చేసరికి ఇటీవల కాలంలో సంచలనం అవుతున్నటువంటి ఒక నియోజకవర్గం ఉంది. ఇప్పటికి కూడా దానికి సంబంధించినటువంటి అభ్యర్థిని పూర్తిగా ప్రకటించలేదు తెలుగుదేశం పార్టీ అనేది కూడా తెలుస్తుంది. అలాగే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది, తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఒక పక్క లాలూచీ పడుతూ వాళ్ళకి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళని పూర్తిగా రాజకీయాల నుంచి బయటికి ఎలా పంపించాలనేటువంటి కార్యాచరణకు పూనుకుంటున్నారేమో అనేటువంటి అనుమానాలు ఇక్కడ కలుగుతున్నాయి. ఏ నియోజకవర్గం? మైలవరం. గతంలో ఎవరు పోటీ చేశారు? ఏం చేశారు? అనేది చూసినప్పుడు మైలవరం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున దేవినేని ఉమామహేశ్వరరావు గారు పోటీ చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. సరే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అక్కడ వసంత కృష్ణప్రసాద్ గారు గెలిచారు. వసంత కృష్ణప్రసాద్ గారు గెలిచిన తర్వాత అక్కడ నియోజకవర్గ అభివృద్ధి ఏం జరిగింది? ఎలా ఉంది? వీటన్నిటిని కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇక దేవినేని ఉమామహేశ్వరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్రను అక్కడ పోషిస్తూ వచ్చారు పార్టీకి సంబంధించి. అలాగే ఇక పార్టీలు మారారు అన్నటువంటి పాయింట్ తీసుకొచ్చినప్పుడు సరే వసంత కృష్ణప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరిన తర్వాత ఏమైంది? అదే కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వదిలేసి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. అంటే ఇదే ఇక్కడ లాజిక్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఎందుకు అంటే దేవినేని ఉమామహేశ్వరరావు గారికి టికెట్ అనేది కన్ఫర్మ్ చెయ్యనివ్వకుండా 2 ఎఫెక్ట్ అయ్యేలాగా 2 నియోజకవర్గాలు ఎఫెక్ట్ అయ్యేలాగా ఖచ్చితంగా అక్కడ ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టించుకొని ఎలాగైనా సరే మళ్ళీ వసంత కృష్ణప్రసాద్ గెలిచిపోతాడు అని. దీనంతటికి వెనకాలుండి ఆడిస్తున్నటువంటి గేమ్ ఎవరున్నారు అంటే వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోంది అని చెప్తున్నారు. సో దేవినేని ఉమామహేశ్వరరావుని, కేశినేని నాని, వసంత కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి పూర్తిగా రాజకీయాల నుంచి బయటికి పంపించేటువంటి కార్యాచరణకు పూనుకున్నారేమో అనేటువంటి అనుమానాలు ఇందులో కలుగుతున్నాయి. ఎందుకంటే టీడీపీ నుంచి కేశినేని నాని వైసీపీలోకి వెళ్ళడం, వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వసంత కృష్ణప్రసాద్ రావడం, అక్కడికి లెక్క సరిపోయింది. ఇప్పుడు మైలవరం సీటు ఈసారి ఖచ్చితంగా మళ్ళీ దేవినేని ఉమామహేశ్వరరావు గారే అక్కడ పోటీ చేస్తారు అని పార్టీ శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వసంత కృష్ణప్రసాద్ వచ్చేసరికి మైలవరం సీట్ ఆయనకి కేటాయింపు జరిగింది అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఒప్పుకోట్ల. సో ఈ ఎఫెక్ట్ ఇంకొక నియోజకవర్గానికి ఏం పడింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బోడె ప్రసాద్ అనే అభ్యర్థి పెనమలూరు నియోజకవర్గం నుంచి సీట్ ఆశించారు. సో సరే ఆయనకి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంకొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు, స్నేహం కావచ్చు, దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఉంటే బోడె ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి పెనమలూరులో పనిచేశారు అనేది చాలా మంది చెప్పారు. ఆ టికెట్ ఆయనకే ఇస్తారు అని. అలాగే జోగి రమేష్ గతంలో పెడన నుంచి పోటీ చేశారు. ఇప్పుడు పెనమలూరు నుంచి పోటీ చేస్తున్నారు. సో పెనమలూరు నుంచి పోటీ చేసేటప్పుడు ఇక్కడ బోడె ప్రసాద్‌కి టికెట్ ఇవ్వకూడదు అనుకుంటే, నా టార్గెట్ జోగి రమేషే. జోగి రమేష్ వల్లే నేను పార్టీ వీడుతున్నాను. జోగి రమేష్ ఎక్కడ పోటీ చేస్తే నేను అక్కడ పోటీ చేస్తాను అన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ఎందుకని పెనమలూరు వెళ్ళడానికి సిద్ధపడట్లేదు? కేవలం మైలవరమే కావాలని ఎందుకు పట్టుబడుతున్నారు తెలుగుదేశం పార్టీలోకొచ్చి? తెలుగుదేశం పార్టీలోకి వస్తే పెనమలూరు సీట్ కాదు. మైలవరం సీట్ అనేది వసంత కృష్ణ ప్రసాద్‌కి ఇవ్వకుండా అది దేవినేని గారి సీటే అనేది వాళ్ళందరికీ తెలిసిందే. అయినా సరే ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి కారణం జోగి రమేష్ మీద పోటీ చేయడానికి ఆయన వల్లే పార్టీ మారాను, ఇంకోటి చేశాను అని చెప్పినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ గారు కాదు. ఇక్కడ కేశినేని నాని, వసంత కృష్ణ ప్రసాద్, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఒక పాయింట్‌లో మైలవరం టికెట్ దేవినేని ఉమామహేశ్వరరావుకి ఇవ్వకుండా చేయాలి. పూర్తిగా ఈ ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా చెయ్యాలి అనేదే ఇందులో కనిపిస్తోందంటున్నారు. చూద్దాం మరి వీళ్ళ ఎత్తుగడలకి ఎక్కడ ఎండుంటుంది? దేవినేని గారికి టికెట్ దక్కుతుందా? లేదా? ఈ కుట్రలు అర్థం అవుతున్నాయా? లేదా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి అనేది వేచి చూడాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.